నేను చెప్పేది కాదు. ఫ్లాట్ ఉంది సార్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి సార్? మీరు ఇన్వెస్ట్మెంట్కి హౌస్ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఇక్కడ ఏంటంటే సార్, ఈ వెంచర్ మొత్తం వచ్చేసి దాదాపు 25 acres. వెంచర్ 25 ఎకరాలు ఉంది. ఇక్కడ మాది ఎస్ఎల్ఎన్ కంపెనీ సార్. మాది వచ్చి 2016లో ఎస్టాబ్లిష్ చేసాం. మా హెడ్ ఆఫీస్ వచ్చి తిరుపతి సార్. దాదాపు కంపెనీకి 62 వెంచర్స్ ఉన్నాయి సార్. ఇది 63వ వెంచర్. ఇక్కడ మన పాకాల్లోనే ఎందుకు వేస్తున్నాం, లేదా ఇక్కడే మనం ఎందుకు ల్యాండ్ సెలెక్షన్ చేస్తున్నాం అంటే, ఈ మధ్యలో కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాయి, లేదా ఇంకో చోట ఉన్నాయి, లేదా చిత్తూరు దగ్గర ఉన్నాయి, కాణిపాకం ఉన్నాయి. ఈ లొకేషనే మనం సెలెక్షన్ చేసుకునే చాలా కారణాలు ఉన్నాయి సార్. అది మీకు మనం తర్వాత చెప్తాను. తర్వాత వెంచర్ యొక్క ఫెసిలిటీ, అసలు ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ అనేది మీకు 2 minutes నేను చెప్తాను సార్. ఫస్ట్ ఇది ఏదైతే ఈ పాకాల్లో ఉందో, లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నైతే వెంచర్స్ ఉంటాయో, లేదా ఎక్కడైనా మీరు ఒకసారి చూసుకోండి సార్. అక్కడ రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఒక 15 feet లేదా 20 feet లోపలే ఉంటాయి సార్. ఇది పక్కాగా ఫర్ ద ఫస్ట్ టైం పాకాల్లో ఇంతవరకు ఎవరు చూడలేని వెంచర్ ఇది. ఇంతవరకు ఏదైతే మీకు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఏదైతే ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో వెంచర్స్ చేస్తారో, లేదా అక్కడ తగ్గట్టు వెంచర్స్ చేస్తారో, దాన్ని ఇక్కడికి కూడా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో కంపెనీ ఈ విధానాన్ని 2016 నుంచి స్టార్ట్ చేశాం సార్. మేము కూడా 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు అనేది నార్మల్గా వేసి పెడతాం. ఇదేంటంటే ఇప్పుడు పాకాలు అనేది రాబోయే రోజుల్లో చాలా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యే ఏరియా సార్. ఎందుకంటే తిరుపతికి, చిత్తూరుకి జంక్షన్ అయిపోయింది. తర్వాత నేషనల్ హైవే అయితే వచ్చేసి దగ్గర పడిపోయింది, టౌన్కి దగ్గర అయింది. ఇది కాకుండా ఏమవుతుందంటే సార్, మనకు ఆల్రెడీ మీకు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ జోన్ సంబంధించి ఏసీలు రిపేర్ చేసే జంక్షన్ వచ్చేసి మనకు పాకాలు అయింది సార్. అక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు, రైల్వే ఎంప్లాయీస్. ఇది కాకుండా మనకి ఏంటంటే ఈ ఏసీ సంబంధించి ఉంటాయి చూడండి సార్. ఏసీ అంటే రైల్వే సంబంధించి ఏసీస్, వీటికి సంబంధించిన రిపేర్ సెక్షన్స్ కావచ్చు, వాటర్ మోడిఫికేషన్ కావచ్చు, దానికి సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం కూడా పాకాల్లోనే ఉంటున్నారు సార్. అంటే మనకి ఏంటంటే ఇక్కడ రైల్వే సంబంధించిన ఎంప్లాయీస్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే లోపల చూస్తే సార్ తక్కువ ప్లేసెస్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయ్యేదానికి ఆస్కారం లేదు. అదొకటి. రాబోయే రోజుల్లో ఇక్కడికి దాన్ని ఏమంటారన్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ శాంక్షన్ సార్. ఎందుకంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడికంటే వేరే దగ్గరికి తీసుకుపోయేదానికి ఆస్కారం లేదు. వాట్ ఎవర్ మేబీ చూస్తే లోపల పాకాల్లో ఏమైపోయింది, స్థలం ఎస్టాబ్లిష్ లేదు. సరే ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఇక్కడ రాబోయే ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఎన్ని సినారితో మనం ఇక్కడ వేసినాం సార్. వేసేది కూడా ఎలా వేసినామంటే, ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడికి వెంచర్ తీసుకురాబోతాం. ఇక్కడ మా కంపెనీ ఫస్ట్ ఇక్కడ మేము ట్రస్ట్ ఏర్పరచుకోవాలి. ఇక్కడ ఏదో 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేసి వెళ్ళిపోవచ్చు సార్. బట్ ఇక్కడ మేము ఈ ప్రాంతంలోనే దాదాపు అనేక వెంచర్స్ తీసుకురాబోతాము. దానికి ఫస్ట్గా మనం ఈ వెంచర్లో కంపెనీని నిరూపించుకుంటే, మా కంపెనీలో కొంటే కస్టమర్కి ఎలా లాభాలు ఉంటాయి, ఈ మొత్తం సినారియో కోసం ఇక్కడ ఈ వెంచర్ వేసినాం సార్. ఇది ఫస్ట్ టైం మనం తుడా అప్రూవల్తో ఫస్ట్ పాకాల ఏబే ఫస్ట్ వెంచర్ సార్ మనది. ఏంటి అసలు ఈ తుడా అంటే ఏంటి సార్? సార్ ఈ తుడా వెంచర్లో మనం ఎందుకు కొనాలి? ఇక్కడ ఏంటంటే సార్, నార్మల్ గోల్డ్కి ఐఏఎస్ మార్క్ గోల్డ్కి ఉన్న తేడా, వెండికి డైమండ్కి ఉన్న తేడా. ఇప్పుడు మీరు తుడా వెంచర్లో కొనాలనుకోండి సార్, ఈరోజు కొని ఒక 2-3 నెలల తర్వాత అమ్మాలన్నా, లేదా ఇక్కడ కొన్ని లోన్కి వెళ్ళాలన్నా, లేదా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన లోన్స్ రావాలన్నా, లేదా రేట్లు గ్రో అయ్యి పూర్తిగా వెళ్ళాలన్నా మీకు ఇక్కడ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. పోతే మనం ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఇస్తామంటే సార్, ఇక్కడ మీరు గమనించారో లేదో, మనం దాదాపు 30 feet రోడ్స్ ఇస్తున్నాం సార్. ఇక్కడ దాంట్లో 30 ఉంది, 40 ఉంది. 33, 40 ఉండేది. ఇప్పుడు నారాయణ వచ్చి 33 ఉంటే చాలని చెప్పాడు. మోస్ట్లీ 33కి రావచ్చు సార్. 33, 40 అనుకోండి. 30 feet రోడ్ ఇస్తాం సార్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సార్, 30 feet రోడ్ అంటే దాదాపు 3 కార్లు వెళ్ళేసి రావచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సార్, మన ల్యాండ్ ఏదైతే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ సార్. ఇది మీరంతా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మీరు ఆల్రెడీ బయట కూడా ఏంటంటే, ఇప్పుడు తిరుపతికి సంబంధించిన పెద్ద వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు సార్. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫస్ట్ సెక్యూరిటీ రీజన్స్, చుట్టూరు మన కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాం సార్. దానికి మీరేం డబ్బులు చెల్లించిన అవసరం లేదు. అది మొత్తం కూడా కంపెనీ ఒక 3 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది సార్. అదే కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లాట్కి మీరు సపరేట్గా వాటర్ కనెక్షన్ మీరు తీసుకోవాలి సార్. వాటర్ ఫెసిలిటీ మేమే ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడ వాటర్ వేసుకోవాలన్నా మనం వేసుకోవాలి కదా సార్. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 70-80 వేల రూపాయలు కస్టమర్కి ఖర్చు అవుతుంది కాబట్టి అది ఫ్రీ ఫెసిలిటీ మనమే ఇస్తాం. అదేవిధంగా కరెంట్ కనెక్షన్ కూడా సార్ మనమే ఫ్రీగా ఇస్తాం సార్.
అదేవిధంగా వాటర్ కనెక్షన్ ఏదైతే ఉందో డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఈ పూర్తి ఫెసిలిటీ ఇస్తున్నాం. అవెన్యూ ప్లాంటేషను, ఒక టెంపుల్, పార్క్స్, అంటే లోపల ఒకసారి ఎంటర్ అయిపోతే మనం బయట పోయే ప్రసక్తే లేదు సార్. అన్ని ఆల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ఉంటాయి. పోతే మన దగ్గర ఉంటే ఏంటంటే సార్, దీనికి సంబంధించిన హిస్టరీ, ల్యాండ్ ఎక్కడ పడితే ఎక్కడ కొనం, ఏ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ కొనం సార్. పక్కా ల్యాండ్ డాక్యుమెంట్ మాత్రమే మనం తీసుకుంటాం. ప్లస్ ఈరోజు ఇక్కడ మీరు కొన్నారు చూడండి సార్, ఇప్పుడు ఏదైతే ఈ గ్రౌండ్ ఉన్నారో ఇంకొక 3-4 నెలల తర్వాత ఈ రేట్కి ఇవ్వరు కంపెనీ. స్టార్టింగ్ కాబట్టి ఈ కాస్ట్కి ఇస్తుంది కంపెనీ. ఆటోమేటిక్గా ఒక 3 months, 5 months, 6 months తర్వాత రేట్ ఇంక్రీజ్ చేస్తుంది సార్. ఇది మేము ఇంక్రీజ్ చేసేది. ఆల్రెడీ మీకు ఆ ఫ్రంట్ ఆ లైన్లు అంతా కూడా దాదాపు మంచి రేట్లో పోతా ఉన్నాయి. కానీ మన అంత ఫెసిలిటీస్ వాళ్ళు ఇలేకపోతున్నారు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పుడైనా 100% గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. ఫ్లాట్ కాస్ట్ సార్ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకు ఇక్కడ ఈ 6,93,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది సార్. అది మనకు ఆ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఇక్కడ మనకి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని డి బ్లాక్ వరకు ఉంటుంది సార్. 6,93,000 అనేది డి బ్లాక్లో మొదలవుతుంది సార్. మీ బడ్జెట్ బట్టి మనం మూవ్ ఆన్ అవ్వచ్చు సార్. మనకి ఇక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి, అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి, అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి. మనకి ఈస్ట్ వెస్ట్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సార్. మీ కమర్షియల్ ఫ్లాట్ కూడా అవైలబిలిటీలో ఉంది సార్. మెయిన్ రోడ్డుకి ఇక్కడ ఉండే ఈస్ట్ ఫేసింగ్ కావాలి. ఎక్కడ సార్? ఈస్ట్ ఫేస్ సార్. సార్ చూద్దాం సార్. ఇది మన మొత్తం ఆన్లైన్ బుకింగ్ సార్. ఇక్కడ ఏంటంటే నేను ఆపడం లేదా ఇంకోటి ఆపడం ఉండదు సార్. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్. కంపెనీ ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది సార్. ఎందుకంటే బయట వెంచర్స్కి మన వెంచర్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ప్రతి కస్టమర్ కూడా సమానమైన అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మనకు ఏదైతే మనకు బుకింగ్ అవైలబిలిటీ ఉందో మనకు డైలీ అప్డేట్ వస్తుంది సార్. ఒకసారి ఓపెన్ చేస్తాను సార్. 14 మీరు చెప్పిన బుక్ అయిపోయింది సార్. దాని పక్కన బుక్ అయిపోయింది సార్. దాని పక్కన ఉంది సార్, లేదా ఆ లైన్లో ఉంది సార్, లేదా దాని పైన లైన్లో ఉంది సార్. ఆ లైన్లో చూడొచ్చు సార్. మనం వెళ్దాం రండి సార్. ప్లాట్ పర్టికులర్గా ఈ ప్లాట్ కాస్ట్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి ఒక 9,50,000 రూపాయలు పడుతుంది సార్. మనకు అంకణం ఎంత పడుతుంది? అంకణం వచ్చేసి మనకు ఒక 45,000, 50,000 వస్తుంది సార్. ఇందులో ఏమైనా తగ్గించేదానికి అవకాశం ఉంది సార్? ఇక్కడ ఏంటంటే సార్ మీకు ఒక సిస్టమ్ అని చెప్తాం సార్. ఇక్కడ మామూలుగా బయట మీడియేటర్లు కావచ్చు, లేదా బయట బిజినెస్ ఎలా ఉంటుందంటే సార్, మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ అంకణం 60,000 రూపాయలు ఉందన్న, నేను తీస్తాను వస్తారు సార్. మిమ్మల్ని అంతా ఒప్పించేసిన తర్వాత రేట్లు నెగోషియేషన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆ పక్కన వాళ్ళతో ఓనర్తో మాట్లాడినట్టు ఒక 5,000, 6,000 తగ్గించినట్టు ఇట్లా బిహేవ్ చేసి ఒక 5,000 తగ్గిస్తారు. కానీ అతను ఎంతకు మాట్లాడుకుంటారు? 45,000కి మాట్లాడుకుంటారు. మీరు 10,000 నష్టపోయినట్టేగా. మా దాంట్లో ఎంఆర్పీ సిస్టమ్ సార్. మా దగ్గర 3,75,000 రూపాయలతో ఫ్లాట్ స్టార్ట్ అయితే మాకు రైల్వే కోర్టులో 3,70,000 సార్. అలా ₹1 కోటి వరకు మా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి. ఎక్కడైనా మనం ఏం చేస్తున్నామంటే రికమెండేషన్ చేసిన వాళ్ళకి ఒక రేటు, లేదా నార్మల్గా వచ్చిన వాళ్ళకి ఒక రేటు, లేదా ఏమీ మాట్లాడినా అలా ఉండదు సార్. ఎవరైనా సరే మీరు ఒకేసారి ఒక 50 ఫ్లాట్లు ఒకేసారి కొన్నా కూడా ఒకే ప్రైస్ ఉంటుంది. ఎంఆర్పీ సిస్టమ్ ఉంటుంది. మీరు బయట చాలా వెంచర్స్ చూస్తుంటారు సార్. రేట్ అనేది ఎవరు కూడా బ్రోచర్ మీద వేయరు సార్. ఒకసారి చూడండి సార్. చూడండి, ఈస్ట్ కాస్ట్ ఎంత ఉంది, వెస్ట్ కాస్ట్ ఎంత ఉంది, ఒకవేళ కార్నర్ పెట్టేది ఎంత ఉంది. ఈ ప్రైస్ అనేది మా చైర్మన్ దగ్గర కూర్చున్నా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది సార్. ప్రైస్లో అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ కంపెనీ ఎక్కువ రేట్ కమ్మ సార్. వీళ్ళు ఎందుకు తగ్గించారంటే, ఇప్పుడు ఎందుకు నెగోషియేషన్ ఉందంటే సార్, ఈ వెంచర్లోనే మొత్తం ఆదాయం తీసుకునేయాలి, లేదా ఈ వెంచర్ నుంచి వచ్చే డబ్బులతోనే మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ తరాలని ఉండదు సార్. వీళ్ళు ఏంటంటే టర్న్ ఓవర్ బేసిస్, తక్కువ ఆదాయం పెట్టుకుంటారు, గబాన్ అమ్ముకునేస్తారు. అంటే నాకు ఈ ఎంఆర్పీ సిస్టంలో ఏదైతే మీరు ప్రైస్ చెప్తున్నారో అది ఏమి తగ్గించారా సార్? ఏమి బెనిఫిట్ అవునా అన్నా? 100% సార్. భలేవాడు సార్. మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సార్. అది నేను మీకు చెప్తాను సార్. సార్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఎంఆర్పీ సిస్టంలో ఫ్లాట్ కాస్ట్. ఇక్కడ మనం ఏం చేసామంటే సార్, కస్టమర్కి దాదాపు ఇదంతా క్వశ్చన్ వేయడం వల్ల ఏం చేస్తారంటే సార్, సరే వచ్చిన ఆదాయంలో కూడా కంపెనీ కూడా కొద్దిగా కస్టమర్కి షేర్ చేస్తుంది సార్. దాన్ని ఏం చేస్తారంటే ఒక 3 బెనిఫిట్స్ ఇస్తున్నాం సార్. ఒకటి బుకింగ్ డిప్, సెకండ్ అగ్రిమెంట్ డిప్, ఫ్రీ రిజిస్ట్రేషన్ సార్. ఈ 3 ఆప్షన్స్ మనకు ఉంటాయి సార్. ఇందులో 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు, లేదా 3 ఆప్షన్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపాయలు బుకింగ్ కట్టారు సార్. బుకింగ్ కట్టారంటే మీకు బుకింగ్ మీద ఒక లక్కీ డిప్ ఇస్తాం సార్. అది 10,000 నుంచి 10,000 కన్ఫామ్గా వస్తుంది. అక్కడ నుంచి మీకు దాదాపు 50,000 మధ్య ఎంతైనా రావచ్చు. అది ఒక డిస్కౌంట్, తక్కువ 10,000 వస్తుంది సార్. తర్వాత అగ్రిమెంట్ ఇది వచ్చి మీకు 20,000తో స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5,000 నుంచి 50,000 వెంచర్ టు వెంచర్ మారుతుంది. వెంచర్ టు వెంచర్ మారుతుంది. అది ఫిక్స్డ్ కాదు. ఫిక్స్డ్ కాదు. 20,000 నుంచి 2 లక్షల మధ్య
ఉంటుంది. బుకింగ్ అమౌంట్ మాత్రం 50,000. 50,000 సార్. ఆడ వరకు మనకు 10,000 దొరుకుతుంది సార్. బుకింగ్ మీద 50,000 కడితే మనకు 10,000 మినిమం వచ్చేస్తుంది సార్. పోతే ఇప్పుడు అగ్రిమెంట్ అమౌంట్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 9 lakhs ఫ్లాట్ అంటే దాదాపు 2,70,000 మనం పే చేసుకుంటే మనం అగ్రిమెంట్ డిప్కి వెళ్ళిపోవచ్చు. అగ్రిమెంట్ డిప్లో ఏంటంటే సార్ 20,000 రూపాయలతో ప్రైస్ స్టార్ట్ అయితే 2 లక్షల మధ్య మనకు లక్కీ డిప్ వస్తుంది సార్. ఇక్కడ ఒకటైతే మీకు చెప్తాను సార్, ఈ లక్కీ డిప్పులు డిప్పులు అనేది ఊరికే మనకు అంతే, అది కాదు. మీరు మంచి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఒక 9 lakhs చేస్తే నెక్స్ట్ ఇయర్ కన్నా అది ఒక 13-14 lakhs అవుతుంది. కాకపోతే కస్టమర్కి ఇంక ఇవ్వాలని ఇస్తున్నాం కానీ దీన్ని అసలు మీరు మైండ్లోనే పెట్టుకోబోకండి సార్. వచ్చినా రావని అసలు మైండ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు అగ్రిమెంట్ డిప్ సార్ 20,000తో స్టార్ట్ అయితే 2 లక్షల మధ్య ఉంటుంది. మినిమం 20,000 తగ్గుతుంది సార్. అది మనకు తగ్గిపోతుంది సార్. సరే అండి, నా దగ్గర డబ్బులు ఉంది, నేను పే చేస్తాను, నాకేంటి బెనిఫిట్ అంటారు కదా సార్. అలాంటప్పుడు ఏంటంటే ఒక 10 రోజుల్లో మనం ఫుల్ పేమెంట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు 20,000 అయినా, 1,00,000 అయినా, 2 లక్షలు అయినా కంపెనీ భరిస్తుంది. ఇది మీరు చేసుకోవాలని రూల్ లేదు సార్. మీరు 30% పేమెంట్ తీసుకొని ఇంకొక 40-50 రోజులు లేదా రిజిస్ట్రేషన్ టైం, మేము రిజిస్ట్రేషన్ చెప్పిన రోజు రిజిస్ట్రేషన్ ముందు రోజైనా మీరు డబ్బు కట్టేసి రిజిస్ట్రేషన్కి రావచ్చు. ఇప్పుడు మీరు బ్రౌచర్లో ఏవైతే మెన్షన్ చేశారు సార్, రోడ్లు సార్, డ్రైనేజ్ సార్, కరెంటు సార్, ఫంక్షన్ హాల్ సార్, టెంపుల్ సార్, స్విమ్మింగ్ పూల్ సార్, వాటెవర్ సార్, అవన్నీ ఎప్పటి లోపల కంప్లీట్ అవుతాయి సార్. సార్ ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మేము మామూలుగా ఏంటంటే మనం ఏదంటే కూడా అది మేము మెన్షన్ చేసేయచ్చు. ఇక్కడే మేము పెద్ద స్విమ్మింగ్ పూల్ కాకుండా ఒక చెరువు కూడా కడతాం, లేదా ఇంకోటి కడతాం. ఇది ఎలాగే సార్, ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఇప్పుడు మీకు ఈ రోడ్స్ కావచ్చు, కరెంట్ కనెక్షన్ కావచ్చు, ఆ తర్వాత పార్క్స్ కావచ్చు, చుట్టూరు కాంపౌండ్ కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఒక గణేష్ టెంపుల్ కావచ్చు, ఇలా ఆ తర్వాత హౌసింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక గెస్ట్ హౌస్ కావచ్చు, తర్వాత జిమ్ కావచ్చు, ఇలా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా సార్. ఇది నేను ఫస్ట్లో మీకు ఒక మాట చెప్పాను సార్, తుడా అని చెప్పాను సార్. అసలు తుడాకి నార్మల్గా ఇది ఒక వ్యత్యాసం కాబట్టి మనం తుడా అని ఎందుకు చెప్పాలి సార్. ఇది తుడా అనేది రెరా అండర్లో ఉంటుంది సార్. రెరా అంటే ఇది ఇండియా మొత్తం మీద రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేది ఒక సంస్థ సార్. ఇది గవర్నమెంట్ సంస్థ. ఇప్పుడు సిబిఐ, ఆర్బీఐ, అలా ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది సార్, బ్యాంకులన్నీ కూడా అజమాయిష్ చేస్తుంది. సిబిఐ ఏం చేస్తుంది, అవినీతి పరుల సంబంధించి అది చేస్తుంది సార్. ఈ రెరా అనేది ఏంటంటే భారతదేశం మొత్తం సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థని అజమాయిషి చేసే సంస్థ సార్. ఈ రెరా అండర్లో తుడా ఉంటుంది సార్. తుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీనికి ఒక ఐఏఎస్ ఎవరైతే చదువున్నారో వాళ్ళకి కమిషనర్గా ఉంటారు సార్. ఇప్పుడు మేము చెప్పామో, మేము అప్రూవల్కి వెళ్ళినప్పుడు అసలు మీరు కస్టమర్కి ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని మమ్మల్ని అడుగుతారు సార్. అడిగినప్పుడు మేము ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తామో వాళ్ళ ఇక్కడ లిటరల్గా మేము రిజిస్టర్ చేస్తాం. మాకు అప్రూవల్ ఇచ్చేటప్పుడు కూడా అవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మేము ఇలా గ్రౌండ్ క్లియరెన్స్ అయిన తర్వాత, మేము కన్వర్షన్ అయిన తర్వాత, తుడాకి అప్లై చేసిన తర్వాత మాకు టీఎల్పీ నెంబర్ అని ఒకటి ఇస్తారు సార్. టీఎల్పీ నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే మనం స్టోరింగ్ చేసుకొని లేదా మేము సేల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మాకు ఎల్పీ నెంబర్స్ వస్తుంది సార్. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత రోడ్ ఫార్మేషను లేదా ఒక నీట్గా ఏ బిట్లు ఎక్కడ అనేది అక్కడ అవుతుంది సార్. తర్వాత ఎఫ్ఎల్పీ నెంబర్ అని ఉంటుంది. ఈ ఎఫ్ఎల్పీ నెంబరు అయ్యే లోపల మాకు తుడా వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఈ ఫ్లాట్లో ఒక 50 ఫ్లాట్లు వాళ్ళు రాసుకుంటారు సార్. దాదాపు వాటి వాల్యూలు తక్కువ ఒక 4-5 కోట్లు ఉంటుంది. ఇది కాకుండా మా దగ్గర ఒక 4-5 కోట్లు డిపాజిట్ చేసుకుంటారు. ఎందుకు డిపాజిట్ చేసుకుంటారంటే సార్, ఇక్కడ ఫస్ట్ ఈ ఫెసిలిటీస్లో మేము ఏది చేపినా సరే ఆ ఫ్లాట్స్ మాకు రిలీజ్ చేయరు, మేము కస్టమర్కి కూడా అమ్ముకోలేము. అది మాకు నష్టం. మేము ఏదైతే డబ్బులు డిపాజిట్ చేస్తామో అది కూడా రాదు. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ అంతా కూడా తుడా వాళ్ళ యొక్క ప్రాసెస్ ప్రకారం మన వాళ్ళు చేస్తారు సార్. ఇది ఒక 6 months లోపల మ్యాక్సిమం మనం ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఒకవేళ కంప్లీట్ చేయలేదు సార్, కంప్లీట్ చేయలేకపోతే మీరన్నా ఒక ఫ్లాట్ ఒక 10 lakhs ఖర్చు పెట్టారు, మేము చేయలేదు అనుకోండి సార్, మాకు దాదాపు 5 years డబ్బులు పోతుంది సార్. ప్లస్ ఇవన్నీ కూడా కాకుండా మా కంపెనీ యొక్క బ్రాండ్ మేము తగ్గించుకోము సార్. మాది 63 వెంచర్స్, దాదాపు 20,000 మంది కస్టమర్స్ మాకు ఉన్నారు. ఆల్రెడీ ఫ్లాట్స్ మా దగ్గర తీసుకున్నారు సార్. ఇక్కడ ఈ వెంచర్లో మేము గుడ్ నేమ్ తెచ్చుకోరాకపోతే ఇంకో వెంచర్ మేము ఇక్కడ వేయలేము. లేదు మా ప్రీవియస్ వెంచర్స్ నేను చూస్తాను, నాకు ఒక ట్రస్ట్ కావాలంటే సార్ ఇక్కడ నుంచి మీకు వెహికల్ పెడతాం, మా ప్రీవియస్ వెంచర్స్ అన్ని కూడా మీకు చూపిస్తాం సార్. ఇప్పుడు పాకాల గురించి నాకు కొంత ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఒక క్లారిటీ ఉంది. ఓకే సార్. నాకు తెలియదు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అవ్వడానికి నాకు తెలియని విషయాలు ఏమైనా మీరు చెప్తే నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను సార్. ఐ డోంట్ నో మీకేం తెలుసు సార్. సో జనరల్గా నాకు తెలిసింది అయితే ఇది ఒక రైల్వే జంక్షన్ సార్, కొంచెం అటు తిరుపతికి ఇటు చిత్తూరుకి మధ్యలో ఉంటుంది.
కొంత టౌన్ సెక్టార్ ఉంది, కొంత అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది అంటారు, వస్తుందో రాదో తెలియదు, అయితే వస్తుందా ఒకటి. ఇంకా ఏమైనా ఉన్నాయా స్ట్రాటజిక్గా? ఇది ఎలా గుడ్ లొకేషన్ అవుతుంది సార్? వీడియో ఓపెన్ చేసి చూపించేస్తాను సార్. స్ట్రాటజిక్గా ఇది మంచి లొకేషన్ అనేది అదే సార్, మన వీడియో ఉంది కదా సార్, దాన్ని చూపించేస్తాం సార్. చెప్పండి ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్, గుర్తుపెట్టుకోండి సార్. బేసికల్లీ ఈ పాయింట్కి పాకాల స్పెషల్ ఏంటంటే, మీరు ఏ పార్టీ అయినా కావచ్చు కదా, నేను ఒక విషయం చెప్తాను. నేనే పార్టీ, మీరే పార్టీ, పక్కన లేదు. ఇది చంద్రగిరి నియోజకవర్గం. ఇది 1978లో చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన నియోజకవర్గం. అది కూడా పాకాలే ఆయనకు అవకాశం ఇచ్చింది. పాకాల సమితి అనేది ఒకటి ఆయన సపోర్ట్ చేయడం వల్ల అక్కడ సమితిలను ఉంది, ఆయన ఎమ్మెల్యేగా కాగలిగారు. ఆయన సొంతూరు కూడా ఇక్కడికి దగ్గరగానే ఉంది. నారావారిపల్లి కూడా ఈ నియోజకవర్గంలోనే వస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఏదో ఒక సైడు రంగంపేట ఎంబీఏ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ పక్కనే నారావారిపల్లి. సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీల పర్పస్ సెలెక్ట్ చేసుకొని ఉంది. హెరిటేజ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. స్ట్రాటజిక్గా కూడా ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ అవకాశాలు, ఇంకా డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశాలు వచ్చేదానికి దీనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెయిన్ రోడ్ సార్, ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్లో. కాబట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకున్న అసోసియేషన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అసోసియేషన్ వలన ఆబ్వియస్లీ ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది. అటువైపు తిరువైపుతి, ఇటువైపు కాణిపాకం, రెండు కూడా వరల్డ్ ఫేమస్ టెంపుల్స్, టూరిస్ట్ అండ్ డివోషనల్ ప్లేసెస్. ఇది ఏ పరంగా చూసుకున్నా కూడా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రెండు వచ్చేసి ఇక్కడ గేట్ ఉంది. ఆ గేట్ అనేది ఒక చిన్న ఇబ్బంది. రాబో రోజుల్లో ఇది లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే అండర్ పాస్ ఇచ్చేయబోతా ఉన్నారు. రైల్వే గేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సమస్య కాబోదు. రాబో రోజుల్లో భారతదేశంలో ఏ రైల్వే గేటు వల్ల కూడా సమస్య రాదు. సో ఈజీగా పాస్ అయిపోయేదానికి అవకాశం. రెండు వచ్చేసి ఇటు ఒక మెయిన్ రోడ్డు ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళంతా కూడా కమర్షియల్గా ఇక్కడ ఏదో ఒక బిజినెస్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎప్పుడైతే ఇక్కడ బిజినెస్ అనే దాని కింద ఈ ప్రాంతం కన్వర్ట్ అవుతుందో ఈ రెసిడెన్షియల్ ప్లేసెస్ కూడా ఆటోమేటిక్గా వాటి వాల్యూ పెరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఇప్పుడు మీరు చేస్తా ఉన్న ఇన్వెస్ట్మెంట్కి ఓ డబల్ ఇంకా అంతకంటే ఎక్కువ బెస్ట్గా అయ్యేదానికి అవకాశం ఉంది. రెండు వచ్చేసి నేచర్, చుట్టుపక్కల మంచి కొండలు, మంచి గాలి, మంచి రోడ్లు అన్నీ బాగుంటాయి. బుకింగ్ ప్రాసెస్ అంటే 50,000 కట్టుకోవడం, అంతేనా? 50,000 కట్టడం, బుక్ చేసుకోవడం, కస్టమర్ బుకింగ్ అయిపోతుంది సార్. అదే రిసిప్ట్లు ఇస్తారు సార్ మీరు పక్కాగా ఉంటుంది, అన్ని రిసిప్ట్లు ఇస్తాం. ఓకే సార్, పక్క ప్రతి డబ్బులు. ఓకే సార్, మేము ఆఫీస్కి రావాలా లేదంటే మీకు డబ్బులు ఎక్కడ కట్టాలి సార్? అంటే కస్టమర్ పాయింట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, తిరుపతి హెడ్ ఆఫీస్ ఉంది సార్, ఇబ్బంది ఉంది. ఇక్కడ లోకల్గా ఆఫీస్ ఉంటుంది. లోకల్గా ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొని మళ్ళీ ఒక 10 days లోపల వచ్చి 30% కట్టాలి. ఈ మధ్యలో మీకు 10 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక కస్టమర్ మీద సార్ మేము ఒక్కరే వెళ్ళిపోవచ్చా లేదంటే మీరు కూడా రావాలి సార్? మీరు వస్తారా మీతో పాటు? మేము వస్తే మీకు మంచి గైడెన్స్ ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది. అక్కడ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అనామకుల్లాగా ఉండదు. మమ్మల్ని తీసుకెళ్తే కొంచెం ఈజీగా అయిపోతుంది. లేదు మేము వెళ్తామంటే మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ల్యాండ్కి సంబంధించిన నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి దీంట్లోన. యాక్చువల్గా ఇది పక్కా ల్యాండా కాదా ఏంటి అనేది కూడా అది లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ ఓకే. దీని హిస్టరీ అంతా 1930 నుంచి ఇప్పటి వరకు పక్కా ల్యాండ్, ఫస్ట్ పట్టా ల్యాండ్ కన్వర్షన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి చేతులు మారింది, ఎప్పుడెప్పుడు మారింది, దాని మొత్తం సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఓపిక ఉంటే 500 పేజీల బుక్ ఇస్తాం, అన్నీ చూసుకోండి. అదేనండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వెంచర్లు వేస్తారండి, కొనుక్కున్న తర్వాత కంపెనీకి అమ్మేస్తారు, తర్వాత వెంచర్ వేసిన తర్వాత ఇల్లులు కూడా కట్టుకుంటారు. తర్వాత వాళ్ళ వారసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ దీంట్లో వాటాలు మాకున్నాయి, మాకు తెలియకోకుండా అమ్మేశారు అని కొన్నిసార్లు. అవును సార్, ఇక్కడ ఫస్ట్ మీరు తుడా అప్రూవల్ వెంచర్లో తీసుకుంటున్నారు సార్. అవును సార్. ఇక్కడ మాకంటే మీకంటే కూడా తుడా వాళ్ళు చాలా జాగ్రత్త పరులు. వాళ్ళు ఇంత చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఫస్ట్ అప్రూవల్ ఇవ్వరు సార్. ఓకే, ఇది మీరు గమనించాలి.
అవును సార్. తుడా అప్రూవల్ అంటే కళ్ళు మూసుకొని మీరు ఫ్లాట్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నార్మల్ గ్రామ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్కి, డిటిడిసిపి లేఅవుట్కి, తొడా అప్రూవల్ అదే నొడా అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ ఇట్లా ఉన్న వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ల్యాండ్ పక్కా ల్యాండా కాదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అటు లాయర్ సిస్టమ్ ఉంటుంది. అదే అప్రూవల్ లేఅవుట్. సో తుడా అంటే ఇంకా డౌట్స్ అనేవి ఉండవు మ్యాక్సిమం. అప్రూవ్డ్ పంచాయతీ అప్రూవల్ అనే సరే, డిటిసిపి అప్రూవల్ అనే సరే, ఏదైనా అప్రూవ్డ్ అంటే ఇంకా అన్ని పక్కాగా ఉంటాయి సార్. ఎటువంటి లిటిగేషన్ ఉండదు. 98% అంతా బయట ఉండేది నాన్ అప్రూవల్, అప్రూవల్ ఫ్లాట్స్. ఓకే సార్. ఓకేనా. డిటిసిపి అంటే ఏంటి సార్? అండ్ మోర్ ఎవర్ అన్నిటికంటే మేము స్ట్రాంగ్గా చెప్పగలిగింది మా కంపెనీ హిస్టరీ. ఇది 63వ వెంచర్. మీరు ఇంతకు ముందు ఏ వెంచర్ చూసినా కూడా ఎంత పక్కాగా ఫినిష్ చేశారు, ఎంత పక్కాగా కంప్లీట్ చేశారు అనేది ఒకటి అర్థమవుతుంది. మూడోది వచ్చేసి ఈ వెంచర్ ఇక్కడ జరుగుతుండగానే ఒక 10 వెంచర్లు డిఫరెంట్ లొకేషన్స్లో రెడీ అవుతా ఉంది. సో మాది టర్న్ ఓవర్ బేస్డ్ అండ్ గుడ్ నేమ్ కోసం వర్క్ చేసేటోళ్ళం. పెద్ద లాభాలు, పెద్ద వ్యవహారాలు ఏం అవసరం లేదు. మీరు ఆపోజిట్లో ఒక వెంచర్ ఉంది, ఆపోజిట్లో ఒక వెంచర్ ఉంది, మనం చూపించినట్టు కనబడుతుంది. ఆ పక్కన వెంచర్లు ఉన్నాయి, మీరు వెళ్ళి అక్కడ చూసుకోండి. వాటికి ఏమాత్రం డాక్యుమెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. వాళ్ళు అక్కడ ఏమాత్రం రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పవర్ విషయం ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మీరు అన్నీ వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ చుట్టుపక్కల అన్ని రకాలుగా ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా వెంచర్లు ఉన్నాయి, ఏమున్నా కూడా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఎంతో కొంత చెక్ చేసుకుంటారు, ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కడో ఒకసారి చెక్ చేసుకో ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు కొత్తగా అయినా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకసారి అంతా బాగుంది అని అనిపిస్తేనే మీరు చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక లైఫ్ టైం పర్పస్. ఇది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చేసుకోండి. డిటిసిపి అంటే